వెయిట్ బ్రో, ఎన్ని వీడియోస్ అని స్క్రోల్ చేస్తా చెప్పు. ఒక్కసారి నేను చెప్పే టాపిక్ గురించి ఏం చెప్తా. బేసిక్ గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటదంటే, నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడుతున్నావో, లేకపోతే నీకు ఏమొచ్చో, లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటని ఎవడు చూడ్డు. నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు బిహేవ్ చేసే విధానాన్ని ఎవడైనా గమనించి నీకు ఇస్తాడు రెస్పెక్ట్. ఇప్పుడు ఏం రానోడు కూడా ఈజీగా టక్కు టై కట్టుకొని కాన్ఫిడెంట్ గా వెళ్ళి మాట్లాడుతుంటే, వాడు ఏం చెప్తున్నా ఏం మాట్లాడినా కాన్ఫిడెంట్ గా మాట్లాడితే మన బ్రెయిన్ అది కరెక్టే అని ఎజ్యూమ్ చేసేస్తుంది అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్ ఈ విషయం నా ఫ్రెండ్స్ సర్కిల్లో చెప్తున్నా. నా దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మంచి స్కిల్డ్, మంచి ఇంగ్లీష్ కానీ అంత మొత్తం జనరల్ నాలెడ్జ్ మొత్తం అన్నీ తెలుసు, క్రియేటివిటీ పరంగా అన్నీ తెలుసు నేను ఇండస్ట్రీలోనే. సో వీళ్ళు ఏంటంటే కాన్ఫిడెంట్గా మాట్లాడరు. సో నేను రీసెంట్గా చూసిన దాంట్లో అయితే మా వాడు ఒక 10 మందికి స్కిల్ నేర్పించాడు ఒక ఆఫీస్లో. ఆ 10 మందిలో ఒకడు మా వాడిని తొక్కేసి వీడిని ఆఫీస్ నుంచే బయటికి పంపించేసినాడు. ఎందుకంటే వీడు కాన్ఫిడెంట్గా మాట్లాడలేక, వీడు పెద్దవాళ్ళతో కాన్ఫిడెంట్గా మాట్లాడలేడు, మేనేజర్లతో కాన్ఫిడెంట్గా మాట్లాడలేడు, ఏది చేయలేడు. అలాంటప్పుడు మనకెడ స్కిల్ ఉన్నా ఏమున్నా, నువ్వు మంచోడు ఉన్నా చెడ్డ ఏదైనా కానీ బ్రో, మనం చెప్పుకుంటే అవ్వదు, మనలో మనం అనుకుంటే అవ్వదు. నువ్వు బయటికి కాన్ఫిడెంట్గా మాట్లాడి చూపించాలి. ఓకే, ఇంకంతగా నేను ఫేస్ చేసే కాబట్టి చెప్తున్నా. ఫైనల్ ఒక ముక్క చెప్తున్నా, కాన్ఫిడెంట్ గా మాట్లాడు బ్రో. నువ్వు ఏదైనా కానీ 0 to 100 అయినా, 100 to 0 అయినా, నీకేం వచ్చినా రాకపోయినా, నువ్వు అప్గ్రేడ్ అయినా, నువ్వు ఏదైనా కానీ కాన్ఫిడెంట్ గా మాట్లాడు బ్రో. ఎవడేం పీకేది లేదు. సో ఎందుకు చెప్తున్నానంటే, ఒరిజినల్ గా నేను చూసా ఎవరెవరు ఎలాంటి వాళ్ళని ఎలా తొక్కుతున్నారని. సో ఇవన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.